ప్రజలకు ఇవ్వడం గత వారం మనం చూసాం. ఇప్పుడైతే పూర్తిగా ఒక క్రొత్త అంశాన్ని ఈ వారం పరాశ ప్రారంభిస్తుంది. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని హషేం చెబుతున్నారు. ఆ మాటను జాగ్రత్తగా గమనించండి. నేను దానిలో నివసించున్నట్లు అని హషేం చెప్పలేదు. నేను వారిలో నివసించున్నట్లు అని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు హషేం చెప్పబోతున్న కొలతలు మరియు వివరణలు అన్నీ కూడా కేవలం అరణ్యంలో వారు నిర్మించవలసిన దేవుని యొక్క నివాస స్థలము గురించి మాత్రమే కాదు. జాగ్రత్తగా గమనిస్తే ప్రతి వ్యక్తి తనను తాను దేవుని యొక్క నివాస స్థలంగా ఎలా చేసుకోవాలో అనే విషయాలు అందులో మనం చూడవచ్చు. తోరా ఇస్తున్న వివరణలు కేవలం మందిర నిర్మాణానికి సంబంధించినవే కావు. దేవునికి వాసస్థానముగా ఒక మనిషి తనను తాను ఎలా మలుచుకోవాలి అనే సూచనలు అవి. ఇప్పుడు మనం ఆ సూచనలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటిగా తోరా నిబంధన మందసంతో ప్రారంభిస్తుంది. ఇదేమి విచిత్రం! ముందుగా గుడారం మరియు దాని తెరలను గూర్చిన వివరణలు చెప్పకుండా ఆ గుడారంలో ఉంచవలసిన ఉపకరణముల గురించి తోరా చెబుతుంది. ఇదే తోరా మనకు చెప్పాలి అనుకుంటున్న మొట్టమొదటి అతి ముఖ్యమైన విషయం. అదేమిటంటే ఒక వ్యక్తి బాహ్యంగా తనను రూపొందించుకొనక మునుపు అంతర్గతంగా తనను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే హషేం ఒక వ్యక్తి యొక్క అంతరంగములోనే ఉంటారు గాని బాహ్యంగా కాదు అని బోధించడానికి తోరా ముందుగా గుడారం యొక్క వెలుపలి నిర్మాణం గురించి మాట్లాడకుండా లోపలి ఉపకరణముల గురించి మాట్లాడుతుంది. అటు తరువాత తుమ్మకర్రతో ఒక మందసము చేసి దాని లోపలను వెలుపలను బంగారము పొదిగింపవలెను అని తోరా చెబుతుంది. కానీ బయట బంగారం లోపల ఇత్తడి అని చెప్పలేదు. ఇది ఏమి సూచిస్తుంది అంటే ఒక వ్యక్తి కూడా ఇదే విధంగా బయటకు తనను తాను ఎలా చూపించుకుంటున్నాడో తన అంతరంగంలో కూడా అలాగే ఉండాలి. అంతేకాని బాహ్యంగా అందరికీ బంగారంలా చూపించుకుంటూ తన హృదయంలో మాత్రం ఇత్తడి వలె ఉండకూడదు. ఆ మందసము మీద కరుణాపీఠమును చేసి దానిపైన 2 బంగారు కెరూబులను చేయవలెను. ఆ కెరూబుల ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండవలెను అని చెప్పబడుతుంది. అతి పరిశుద్ధ స్థలములో 2 కెరూబులు ముఖాముఖిగా ఉండడానికి గల కారణం ఏమై ఉంటుంది? హషేముకు ఇశ్రాయేలు ప్రజలకు మధ్య సంబంధాన్ని ప్రతిబింబిస్తుందని తోరా పండితులు బోధిస్తున్నారు. పవిత్రత అంటే ఒంటరితనం కాదు, అది ఒక సంబంధం. హషేం ప్రజల మధ్య నివసించాలంటే ప్రజల మధ్య సంబంధం ఉండాలి. ఇతరులతో సంబంధం లేని వ్యక్తికి ఆధ్యాత్మిక గొప్పతనం ఏమీ ఉండదు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల మధ్య సఖ్యత ఉండదో, దైవ చిత్తాన్ని చెయ్యక ఉంటారో, అప్పుడు ఆ 2 కెరూబులు వెనక్కి తిరిగి ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఐక్యతతో ఉండి దైవ చిత్తాన్ని చేస్తారు. అప్పుడు ఆ 2 కెరూబులు ముఖాముఖిగా ఉంటాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే అనుబంధంగా ఉంటారో అప్పుడే దేవునితో వారు సంబంధం కలిగి ఉండగలుగుతారు. ఒక బంగారపు బల్లను చేసి
దానిపై నిత్యము సన్నిధి రొట్టెలను ఉంచవలెను. ఎందుకని దేవుడు పరిశుద్ధ స్థలములో నిత్యము రొట్టెలను ఉంచమని చెప్పారు అంటే భౌతిక జీవితం కూడా పరిశుద్ధతలో ఒక భాగమై ఉంది అని చెప్పడానికి. అనగా సంపాదన, పోషణ, కుటుంబ అవసరతలు తీర్చడం ఇవన్నీ ఆధ్యాత్మికత నుండి వేరైనవి కాదు గాని అవి కూడా అందులో భాగమే. ఎందుకంటే హషేమ్ మనలో వాసం చేయాలి. మన భౌతికపరమైన జీవితం కూడా సక్రమముగా ఉండాలి. ఈ శారీరక అవసరతల నుండి దూరంగా ఉండటం పరిశుద్ధత కాదు. అయితే వాటిని కూడా ఒక ఉన్నతమైన ఉద్దేశానికి వినియోగించడమే పరిశుద్ధత అని మనకు తెలియజేస్తుంది. మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నకిషి పనిగా ఈ దీపవృక్షమును చెయ్యవలెను. దీపవృక్షమును కేవలము ఒక్క బంగారు దిమ్మలో నుండి చెక్కవలెను గాని దానిని భాగాలుగా చేసి అతికించకూడదు. ఎందుకని దీపవృక్షమును ఒకే ఒక బంగారు దిమ్మ నుండి చెయ్యాలి? ఇది ఏం సూచిస్తుంది? దీపం యొక్క వెలుగు జ్ఞానం మరియు స్పష్టతను సూచిస్తుంది. బాహ్య భాగాలను మనలో మనం జోడించుకోవడం ద్వారా అంతర్గత కాంతి రాదు కానీ అంతర్గత వెలుగు అనేది నిన్ను నీవు ఎలా రూపొందించుకుంటావో అనే దాని నుండి వచ్చేదే కానీ నువ్వు జత చేసుకున్న అలంకరణల నుండి వచ్చేది కాదు అని తోరా నేర్పిస్తుంది. అందుకనే దేవుని యొక్క మందిరమును వెలిగించే ఆ దీపవృక్షం ఒక్క దిమ్మ నుండి నకిషి పనిగా చేయబడుతుంది. ఈ ఉపకరణముల యొక్క వివరణలను ముగిసిన తరువాత తోరా మందిర నిర్మాణం గురించి చెబుతుంది. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా తెరలను చెయ్యవలెను. ఇప్పుడు మందిరము కప్పబడుతుంది. ఎందుకంటే దాని లోపల దైవిక ప్రసన్నత ఉంది. అది అందరికీ బహిరంగంగా చూపబడేది కాదు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటాడో అతను తనకు తాను సరిహద్దులను ఏర్పరచుకోవాలి. ఈ సరిహద్దులు అతనికి పరిమితులు కాదు గాని అవి అతనికి పరిశుద్ధతకు రక్షణగా ఉంటాయి. నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్న నారతో చెయ్యవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయుటకు ఈ అడ్డతెర వేయబడుతుంది. దేనికి దానికి అని ప్రత్యేకపరిచినప్పుడు పరిశుద్ధత ఏర్పడుతుంది. ఇది ఒక క్రమము మరియు స్పష్టతను చూపుతుంది. మనిషి యొక్క జీవితంలో కూడా అంతే. క్రమ పద్ధతి ఉన్న చోట పరిశుద్ధత ఉంటుంది. ఒక క్రమము మరియు ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యక్తి తన జీవితంలో ప్రతిదీ ఉంచి దేనికి ఇవ్వవలసిన స్థానం దానికి, దేనికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత దానికి ఇచ్చినప్పుడే అతనికి స్పష్టత వస్తుంది. చివరిగా బలిపీఠం. తుమ్మకర్రతో బలిపీఠమును చెయ్యవలెను. అది చచ్చౌకముగా ఉండవలెను. దానికి ఎత్తడి రేకు పొదిగింపవలెను. అంతర్గతంగా మొత్తం అనగా మందసం, బల్ల, దీపవృక్షం, మందిరము యొక్క తెరలు ఇవన్నీ సిద్ధపడిన తరువాతే బలులు ఇచ్చుటకు బలిపీఠం చేయబడుతుంది. అదేవిధంగా ఒక మనిషి కూడా తన అంతర్గతంలో మొత్తం అనగా తన భావోద్వేగాలు, ఉద్దేశాలు, గుణ లక్షణాలు వీటన్నిటినీ సిద్ధపరచుకున్న తర్వాత
అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఒక మానవుడు దేవుని యొక్క మందిరంగా తనను తాను నిర్మించుకోవాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆ నిర్మాణం అంతరంగము నుండి ప్రారంభం అవ్వాలి. అంతఃకరణ శుద్ధి, దైవిక సంబంధం, శారీరక జీవితం, శుద్ధత, సరిహద్దులు ఏర్పరచుకొనుట, క్రమము, వీటి అన్నిటిలో సిద్ధపడిన తరువాత క్రియలలో దానిని తీసుకొని రావాలి. అయితే అంతర్గత సిద్ధపాటు లేకుండా చేసే క్రియలు విలువలేనివిగా